హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్ విత్ మీ ధన. విమెన్స్ డే మార్చి 8న జరగబోతోంది. అయితే ఒకరోజు ముందుగానే మనందరి కోసం విమెన్స్కి ట్రిబ్యూట్ లాగా నారి మూవీ మార్చ్ 7న రిలీజ్ కాబోతోంది. సో మరి నారి గురించి చాలా వివరాలు స్పెషల్ నారి నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాము. నెవర్ ఏజింగ్ ఆవిడ. చాలా సినిమాల్లో ఆవిడని చూసాము. ఆవిడ ఏ రోల్లో కనిపించినా కూడా మనకి చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తూ మనందరినీ కూడా అలరించే ఆమని గారు ఉన్నారు. అండ్ మనతో పాటు డైరెక్టర్ కూడా ఉన్నారు సూర్య గారు. ఇద్దరితో కూడా నారి గురించి చాలా వివరాలు మాట్లాడేద్దాం. హలో అండి. హలో. ఇద్దరు చాలా పీస్ఫుల్గా ఉన్నారు ప్రస్తుతానికైతే. లోపల ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు మీ లోపల. అంటే నారి అనేది ఒక మంచి కాన్సెప్ట్. మహిళని తీసుకుంటూ ఒక సబ్జెక్ట్గా వచ్చే మూవీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతాయి. ఇంక అందులో మనం వెతుక్కోకర్లా ఇది బాగుంది ఇది బాగాలేదు అని పర్టికులర్గా. సో ఆమని గారు, సో మీరు వర్క్ చేసిన ఈ నారి గురించి ఫస్ట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచి కథ ఉన్న మూవీ అండి ఇది. నా క్యారెక్టర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే నా కెరీర్లో చాలా క్యారెక్టర్స్ చేశాను. ఇది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇది కూడా జనాలకి చాలా మెచ్చేటు ఒక మంచి క్యారెక్టర్. సో సూర్య గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. ఓవరాల్గా కథ బాగుంది, నా క్యారెక్టర్ కూడా బాగుంది, ఒప్పుకున్నాను. షూట్ టైంలో కూడా సీన్స్ కూడా చాలా బాగా తీశారు. ఒక్కొక్క సీన్ తీసేటప్పుడు కూడా కొంచెం హార్ట్ టచింగ్గా ఉండేది. ఒక్కొక్క డైలాగ్స్ కూడా చాలా మనసుకి కొంచెం ఆందోళనగా, ఒక ఏంట్రా ఇలాగా ఇంత ఒక్కొక్క డైలాగ్ డెప్త్ ఉన్న డైలాగ్స్. సో అక్కడ నేను ఇంప్రెస్ అయ్యాను. మంచి సినిమా. రేపు రిలీజ్ అయితే తప్పకుండా జనాలకు ఒక మంచి సినిమా అవుతుంది. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చొని చూసే సినిమా ఇది. అయితే అండి, అసలు స్త్రీ, మహిళ లేదా ఒక అమ్మాయి ఇలా వాళ్ళని బేస్ చేసుకొని వచ్చే సినిమాలన్నింటిలో కూడా అల్టిమేట్గా కష్టాలు కన్నీళ్ళు అయితే ఉంటాయి. అట్ ద ఎండ్ అయితే అవే ఉంటాయి. ఓవరాల్గా మెసేజ్ ఏమిస్తున్నాం అనేది వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉన్నా కూడా ఇవి కామన్గా ఉండేవి. మరి ఇప్పుడు కూడా ఉండబోతున్నాయి అవి? మీరు చెప్పండి. కష్టాలు అనేది అంటే అది అసలు బేసిక్గా ఈ సినిమా కాన్సెప్టే కష్టాల నుంచి ఎలా నిలబడి తట్టుకోవాలి. ఇది మేము విమెన్ ట్రిబ్యూట్గా విమెన్స్ డే నాడు రాబోతున్న ఒక కొత్త ఇంపాక్ట్ని క్రియేట్ చేసే సినిమా. ఇందులో అంటే ఏదో సమస్యలన్నీ చూపించేసి ఆఖరిని ఏదో ఒక చిన్న దీంతో ఒక మెసేజ్ తోటి చెప్పేయాలనేది పాయింట్ అయితే ఖచ్చితంగా కాదు. సో ప్రతి సమస్యకి నిలబడి ఎలా పైకి లేచి మళ్ళీ కొత్త ప్రారంభాన్ని ఎత్తుక్కోవాలి, ఎలా చూడాలి, సో వాటిని ఎలా అధిగమించాలి. మేము పాటల రూపంలో చెప్పాము, ఆల్రెడీ చాలా వైరల్గా వెళ్తుంది నిచిలో శిశిల అని. అలానే మేజర్గా ఈ డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా పవర్ఫుల్. నిత్య చెప్పిన డైలాగ్ అసలు చాలా వైరల్ అవుతోంది. అంటే అది ప్రతి విమెన్ ఫీల్ అయ్యేదేమో ఒక సందర్భంలో ఎప్పుడోకప్పుడు. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారండి? నేను కూడా ఫీల్ అయ్యాను. అవ్వకుండా ఉన్నాం, ఏదో ఒక సిచ్యుయేషన్లో అవ్వాల్సి వస్తుంది మనకి. అంటే అవి ఇండస్ట్రీలో చూస్తున్న వాటిని, ఫేస్ చేస్తున్న వాటిని, అంటే రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో ఆ హెక్టిక్నెస్ని బేర్ చేస్తూ అలానా, లేదంటే పర్సనల్ లైఫ్ని ఫేస్ చేస్తూ అలా? పర్సనల్ లైఫ్ చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు అలా అనిపించింది. నాకు కూడా సేమ్ ఆ ఏజ్ గ్రూప్ అప్పుడే, తను ఏ ఏజ్లో ఉందో ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది, స్కూల్కి వెళ్ళే టైంలో అలా. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు కూడా నేను మగాడైపోయి పుట్టుంటే ఏ సమస్యలు కావేమో అని మేము అనుకుంటాం కదా. నేను కూడా అమ్మాయిలో పుడితే ఎంత బాగుండు అన్న సందర్భాలు అబ్బాయిలకు కూడా ఉండుంటాయి. సమస్యలు అన్ని ఆడవాళ్ళకే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలా? అంటే ఇలా ఆడవాళ్ళలాగా అయితే బాగుంటుంది. ఇది ఏదో క్యాజువల్గా చెప్పే మాట కాదు. జనరల్గా మగాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళుగా పుట్టుంటే బాగుండు అని అనుకుంటారని అయితే ఖచ్చితంగా నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకి తన ఛాలెంజెస్ అంటే తన బాడీతోటి తన ఛాలెంజ్ ఫస్ట్.
సో ఫస్ట్ ఛాలెంజ్ తన పర్సనాలిటీ తోటి, తన బాడీలో వచ్చే మార్పులు కావచ్చు, తన బాడీలో జరిగే ఒక అంతర్యుద్ధం ఒకటి ఉంటుంది. ప్రతి నెల వచ్చే ఫైట్ కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే ఫైట్ కానీ, ఇవి ఎక్స్ట్రా ఆవిడకి ఒక మహిళకి ఇచ్చే వరాలు అవి. అది జనరల్గా మామూలుగానే నడుము నొప్పి వచ్చిందో లేకపోతే కాలు నొప్పి వచ్చిందంటేనే మేము అతి కష్టం మీద రోజంతా వర్క్ చేసి పెయిన్ వచ్చిందని చాలా ఇబ్బందిగా ఫీల్. అలాంటిది ప్రతి నెల వచ్చే ఈ పెయిన్స్ని మగాళ్ళు అయితే ఖచ్చితంగా తట్టుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే మీరు ఒక సినిమా తీశారు కాబట్టి ఆ కష్టాలన్నింటినీ మీరు ఒక అద్భుతమైన వేలో పోర్ట్రేట్ చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అలానేం లేదండి, ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే విమెన్ సైడ్ మెన్ సైడ్ అనేది పక్కన పెడితే వీ హ్యావ్ టు బీ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. మానవ ధర్మంగా ముందు ఆడ మగ ఇవన్నీ కాదు, అసలు మానవ ధర్మంగా ముందు మనం బ్రతకాలి కదా, ఆ ధర్మాన్ని పాటించాలి. ఇది నేను బలంగా నమ్మే వ్యక్తిని. అది ఆడవాళ్ళకి ఇంకో 1% ఎక్కువే హై అనేది నేను చెప్తా. మగవాళ్ళతో ఆడవాళ్ళు సమానులు, బలహీనులు, బలవంతులు అసలు ఈ టాపిక్కే కాదు ఇది. ఆడవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళ కంటే శక్తివంతులే. అది కనపడని శక్తి వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే అమ్మ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బలం అది మనం అమ్మిస్తేనే కదా మనకు వచ్చింది. విమెన్ నుంచి వచ్చిన ఎంత బాగుంటాయండి. అలా ఏం లేదండి, అందరిలోని ఈ ఫీల్ ఉంటుందండి. ఎవరో చిన్న కొద్ది మంది చేసే ఒక అన్వాంటెడ్ తప్పుల వల్ల, అన్నెసరీ తప్పుల వల్ల ఈ పోర్ట్రేషన్ అలా అందరికీ ఒక యాప్ట్ అయిపోయింది తప్ప 90% మగాళ్ళందరూ కూడా రోజువారీ ఇబ్బందులతో వాళ్ళు ఫైట్ చేసుకుంటా, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటా. మేము చాలా చాలా పోరాడుతున్నాం కదా మేము కూడా. ఎవరు తక్కువ కాదు. అంటే నేననేది ఎవరో చేసే చిన్న తప్పుల వల్ల ఆ మగాళ్ళందరూ ఇదని, ఎవరో నలుగురు ఆడవాళ్ళు చేసిన తప్పుకి ఆడవాళ్ళు మగాళ్ళని టార్చర్ పెడుతున్నారని చాలా కామన్ జోక్స్ వస్తూ ఉంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మీద, లేకపోతే ఇంకోటో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక కామెడీ వేలో కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి అంతే. అవును, నిజమే. ఇట్స్ నాట్ ఏ రియల్ పాయింట్ అది. అవును. అండ్ ఆమని గారు, మీరు చెయ్యని క్యారెక్టర్ కాదు, మీరు చూడని రోల్ కాదు. సో చాలా చూశారు, ఎమోషనల్వి చేశారు, అలాగే ఫన్నీగా ఉండేవి చేశారు, అన్నీ చేశారు. సో నారితో ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? నారితో అంటే ఇది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనే చెప్పాలి నాకు. సాఫ్టే క్యారెక్టర్ అయితే సాఫ్టే. ఎక్కడ ఆడది ఒక స్టేజ్ వచ్చినాక ఎక్కడో అక్కడ తను కూడా రెబల్ అవుతుంది అనేది ఈ క్యారెక్టర్ మీనింగ్ అనమాట. అవ్వాలనేది. సో ఏదైనా అతి అయితే ఇంకా లిమిట్స్ దాటితే, క్రాస్ అయితే ఏదైనా ఎక్కడికైనా ఆడది ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అనేది క్యారెక్టర్. సో అక్కడ నాకు ఇది క్యారెక్టర్ చాలా నచ్చింది. ఓకే. అంటే నారేషన్ ఎలా చేశారు ఆయన? మొత్తం నా క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్ కూడా అంతే. నేను చాలా సాఫ్ట్ ఉంటాను, అందరూ అన్నట్టు నిజంగానే సాఫ్ట్, బట్ చాలా ఓపిక. ఎక్కడో అక్కడ మళ్ళీ ట్రిగర్ అయ్యానంటే ఇంకా అది ఎవరు చెప్పినా వినను. ఎప్పుడైనా అలా ఎవరైనా ట్రిగర్ చేశారా మిమ్మల్ని? అవుతుంటుంది. అంటే వీ థింక్ ఇట్లాంటివి చెప్పేటప్పుడు మాకు అసలు భలే థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి వాటికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. అందుకని లైక్ వాట్ ట్రిగర్స్ యూ? అంటే మీరు ఇంత ప్రశాంతంగా ఉంటారు, కామ్గా, ఇప్పుడు మాట్లాడుతుంటేనే మీరు ఎంత సౌమ్యంగా ఉంటారో అర్థమవుతుంది. సో కోపం దేనికి వస్తుంది? ఆర్ ఎల్స్ మీరు మెన్ జడ్జింగ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, అసలు సోషల్ మీడియాలో చూస్తుంటే ఇవన్నీ ఉంటున్నాయి, ట్రోల్ చేస్తున్నారు, బాడీ షేమింగ్ ఉంటుంది, డ్రెస్సింగ్ విషయంలో పర్టికులర్గా ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? మన లేడీస్కి కొంచెం బాధాకరమైన విషయమే. అంటే లేడీస్ని అలా అనడం తప్పకుండా అది బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు లేడీస్ కూడా స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, మేము కూడా బాగా డ్రెస్ చేసుకోవాలి, మేము కూడా తిరగాలి అని ఉంటుంది ఎవరికైనా. దాన్ని తప్పు అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేదు. తప్పు చేసినాడు తప్పు అని చెప్పాలి. అన్నిటికీ తప్పు చెప్తూ ఉంటే అది బాగుండదు కదా. సో అది నాకు కూడా బాధ అనిపిస్తుంది. అలా ఉండకూడదు, మనకు కూడా రైట్స్ ఉండాలి, మనం కూడా కొంచెం స్వేచ్ఛగా తిరగాలి, మనం కూడా మంచి డ్రెస్ వేసుకోవాలి, బయట మేము కూడా ఫ్రీడమ్గా తిరగాలి.
ఇప్పుడు ఆ పిల్ల చెప్పినట్టు నేను ఎందుకు మగాడగా పుట్టలేను ఆ టైంలో అనిపిస్తుంది మనం కూడా మగాడగా ఉంటే నైట్ 10 o'clock 11 o'clock కూడా వెళ్ళొచ్చు. But మనకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో ఉండి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా వస్తే కూడా ఇంట్లో అడుగుతారు అవును ఇక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఆడపిల్ల కదా ఎంతసేపు బయట ఏం పని నీకు అంటారు అంతే కదా. అవును 100 times కాల్ చేస్తారు సేఫేనా కాదా అని ఇవన్నీ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే అంటే ఒకటండి సేఫ్టీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే అండి ఒక అంటే జనరల్ అంటే మగవాళ్ళు అంటే ఇందులో తండ్రి ఉంటాడు అన్న ఉంటాడు అంటే ఇప్పుడు భర్త ఉంటాడు జన్మన్. ఇప్పుడు విమెన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అనే ఒక థాట్ ప్రాసెస్లో ఆలోచించవచ్చు తండ్రి పరంగానో లేకపోతే. సో అలాంటప్పుడు కొన్ని తెలియకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫామ్ అయ్యి ఉండొచ్చు. సో దట్స్ వాట్ అంటే ఇలా బయటికి పంపిస్తే ఏమవుతుందో అనే ఒక భయం అంటే ఎవరి వల్ల అయినా కావచ్చు ఏదైనా జరగచ్చు అనేది. ఎందుకు అది నాట్ ఓన్లీ విమెన్ సైడ్. ఇప్పుడు ఒక తండ్రిగా కూడా కూతురు క్షేమం ఆలోచించవచ్చు, తప్పేం కాదు కదా. అది రిస్ట్రిక్షన్ అంటే మనం అపార్ట్మెంట్ లో ఉంటాము మన ఆడపిల్ల అయితే కింద ఆడుకోవడానికి వదలడం కూడా భయం. ఎందుకంటే వాచ్మెన్ మంచోడు ఉంటారు లేదు మనం ఉన్న చోట్ల కూడా మనకు ప్రొటెక్షన్ లేదు సేఫ్టీ లేదు. సో ఇది ఎప్పటిదాకా ఇలాగే మాకు పోరాటం అంటే మోర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ బయట జరిగి టీవీలో అది బాగా ఎలివేట్ అయ్యి సో ఇవన్నీ మనలో భయాలు పెంచుతూ ఉంటాయి జనరల్గా. అది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఆ భయాలు ఉంటాయి. అంటే తన చెల్లెలను తన కూతురు ఇంకోటో అది నాట్ ఓన్లీ విమెన్ యాజ్ ఎ మెన్ ఎవ్రీబడి ఆల్సో అది ప్రతి ఒక్కళ్ళకి ఆ భయాలు ఉంటాయి. అంటే భయాన్ని ఒక ప్రేమగా ఒక కేరింగ్ గానే చూపించాలి తప్పించి దాన్ని ఎక్స్ట్రీమ్ గా చూపించడం వల్ల ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది ఆ ప్రెజర్ ఫీల్ అవడం అనేది అది కొంచెం ప్రాబ్లమేటిక్. ఓకే ఎస్ అవును నిజమే. సూర్య గారు మీరు ఎక్కడైనా ట్రిగర్ అయ్యారా అంటే ఇట్లాంటివి జరిగిన ఇన్సిడెంట్స్ చూసి లేదంటే ఏదైనా రియల్ లైఫ్ లో ఎవరి త్రూ అయినా ఫేస్ చేయటం ఆడపిల్లలకు జరిగిన వాటి గురించి అక్కడ నుండి పుట్టిన ఆలోచన? మనం ఇప్పుడు మా చిన్న వయసులో నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా జరిగి ఉంటే కూడా మనకు తెలిసి ఉండదు, మనకు చెప్పరు ఎవరు జనరల్గా ఎవరు అంత అదే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఎవరికి చెప్పుకోలేని ఉండొచ్చు. సో అంటే నాకున్న పరిధిలో నేను అలాంటి అయితే ఖచ్చితంగా ఫేస్ చేయలేదు. మీ డెబ్యూనే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని విమెన్ ఓరియంటెడ్ గా సబ్జెక్ట్ తీసుకోవటం అనేది ఒక ఓరియంటెడ్ ఏం కాదు ఇది అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా. ఓకే అండ్ దిస్ ప్రమోషనల్ యాక్టివిటీ అయితే నాకు భలే నచ్చింది. ఒక విమెన్ మాత్రమే కాదు విమెన్తో పాటు ఎవరన్నా నాన్న కావచ్చు ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా, ఇది భలే అనిపిస్తోంది. సో ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేశారు ఇట్లా? అంటే మనం విమెన్స్ డేకి ఈ సినిమా అది ఒక డెస్టినీ. మేము ఒక డేట్ అనుకున్నాము, అన్ఫార్చునేట్ అది అప్పటికి మేము ఫినిష్ చేయలేకపోయాం ఆ టైంకి. సో ఇది ఒక డెస్టినీ అనుకోండి, లేకపోతే నారి అనే టైటిల్ పెట్టినందుకు ఆ మహిళా దినోత్సవం నాడు రావాలని రాసి పెట్టుందేమో. సో ఎలాగో ఇంకా ఆ డేట్ ఒకటి మేము లాక్ చేసాం కాబట్టి ఆ రోజు మనం థియేటర్స్కి వస్తున్నాం కాబట్టి విమెన్కి ఇది ఒక ట్రిబ్యూట్. అంటే మనం అంటే ఒక సెల్యూట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇప్పుడు దేశం బయట మనకు సెక్యూరిటీ ఇచ్చే మన సైనికులకి మనం ఒక ట్రిబ్యూట్ ఇస్తాం ప్రతి ఆగస్ట్ 15th కానీ మన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అప్పుడు, లేకపోతే అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇక్కడ అంతా ఒక ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళకి ఎవరన్నా యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఎవరన్నా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సో అది అందరినీ కలిపి ఉంచే ఒక దేశభక్తి మనం ఒక సైనికుల పరంగా చూస్తాం. ఇప్పుడు అలాగే విమెన్స్ డే అని చెప్పినప్పుడు సో ప్రతి విమెన్కి ఇది ఒక ట్రిబ్యూట్ లాంటి ఆ రోజు అంతా ఏదో ఒక విమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటారు, చాలామంది దాని గురించి మాట్లాడతారు, లేకపోతే కొంతమంది ర్యాలీలు చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ పెడతారు, ప్రతి చోట కొంతమందిని సన్మానం చేస్తారు. దిస్ కైండ్ కొంత అచీవర్స్కి వాళ్ళలో ఒక స్ఫూర్తి రగిలించడానికి ఏదో ఒక ప్రోగ్రామ్స్ చేస్తాం ఆ రోజు. లైక్ ఇప్పుడు మన ఫెస్టివల్ అంటే మనం ఎలా అయితే ఫెస్టివల్ జరుపుకుంటాం అలాగే విమెన్స్ డేకి ఒక ఇది జరుగుతుంది. సో లక్కీగా మేము ఈ డేట్కి మేము వస్తున్నాం కాబట్టి సో మా టీం తరఫున మేమేం చేయగలం ఇది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా 13 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులు ముఖ్యంగా నేను ఇది చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
అందుకని ఏంటంటే తల్లిదండ్రుల ముందు ఈ సినిమా వస్తే, పిల్లలతో పాటు వస్తే, సో వాళ్ళు ఒక నలుగురికి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది, 10 మందిలోకి రీచ్ వెళ్తుంది. సో ప్రతి తల్లిదండ్రి చూడాలి, ఎందుకు చూడాలి ఈ సినిమా, సో ఇది ఏం చెప్తుంది. సో ఇందుకోసం నేను ఏంటంటే కపుల్ వస్తే ఒక అన్ననో ఒక స్త్రీ తన జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తినో, తనతో ఉండే వ్యక్తినో, తన అన్ననో తమ్ముడినో లేకపోతే తన కొడుకునో తీసుకుని ఈ సినిమాకి రావాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. దానికోసం సరే ఒక ఆపర్చునిటీ, సరే వాళ్ళకి ఒక ట్రిబ్యూట్, ఆ రోజు ఒక స్పెషల్ డే, సో మనం వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం. అంటే విమెన్కి ఏదో ఫ్రీ ఇస్తున్నాం అని కాదు, విమెన్తో పాటు వచ్చిన మెన్కి ఫ్రీ ఇస్తున్నాం అనుకోండి. దట్స్ వాట్. మంచి కాన్సెప్ట్ కానీ ఏదైనా కూడా. మీరండి అంటే చాలా ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది, అర్థమవుతుంది. డాటర్తో కావచ్చు, తను ఫేస్ చేసేవి మీరు అందులో నుండి తనకి స్ఫూర్తిగా ఉండడం కావచ్చు, తను నడిపించడం కావచ్చు, ఇలా చాలా మంచి ఇవి ఉన్నాయని తెలుస్తుంది. సన్ అనమాట. సన్. నిత్య స్టూడెంట్ ఓన్లీ. ఓకే, ఐ థాట్ మీ డాటర్ తనని గైడ్ చేస్తున్నారు అని. ఓకే, సో స్టూడెంట్ అంటే ఇంకా చాలా మంది ఉంటారు. సో ఒక డాటర్నే కాకుండా చాలా మంది నడిపించే టీచర్, ప్రతి ఎంప్లాయ్, విమెన్ ఎంప్లాయ్, ప్రతి విమెన్ టీచర్ ఈ సినిమా ద్వారా ఒక స్ఫూర్తిని తీసుకోవాలని కూడా నేను వాళ్ళకి, సో వాళ్ళ స్టూడెంట్స్కి చాలా మందికి సినిమా చూపించాల్సిందిగా కొన్ని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి ఒక వాళ్ళ వాయిస్ని వినిపించడం కానీ, వాళ్ళు స్వతంత్రంగా నిలబడి బ్రతకడానికి కానీ, సో వాళ్ళు ఆల్రెడీ ఒక ఫైట్ స్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్లో. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఇంకా మంచి స్ఫూర్తిని పొందగలుగుతారు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్న మూవీ అయితే ఏదైనా బాగా మీకు కదిలించేలాగా అనిపించి ఎమోషనల్ ఫీల్ అయ్యి సెట్స్లో ఎప్పుడైనా ఎమోషనల్ ఫీల్ అయ్యారా ఏదన్నా సన్నివేశానికి? ఈ సినిమాలో అయ్యాను. క్లైమాక్స్లో నాకు కొంచెం ఆ ఫీల్ వచ్చింది. చాలా ఎమోషనల్ సీన్ అది. సో ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫీల్ కానీ, టూ డెప్త్ నా సీన్ అది. అక్కడ నేను ఫీల్ అయ్యాను. ఓకే, అంటే దాని గురించి ఏమీ రివీల్ చేయకూడదా? అంటే ఎలా ఉండబోతోంది అని? లేదు, రివీల్ చేస్తే మళ్ళీ మీరు అందరూ చూడాలి. ఆవిడ చేసిన ఆమె ఎంత ఎమోషనల్ అయ్యారు, సో ఆమెతో ఆ సీన్ చేయించడానికి మేము ఎంత కష్టపడి ఉంటామో, మేము ఎంత బాధపడి ఉంటామో, సో అదంతా మీరు స్క్రీన్ మీద చూస్తారు డెఫినెట్గా. వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అంత ఆవిడని ఇబ్బంది పెట్టినందుకు మాకు చాలా లోపల కూడా ఇది ఉంది. బట్ చెప్పి తీరాలి, ఇంత బలంగా చెప్పి తీరాలి. సో దిస్ వాట్ క్లైమాక్స్. అది మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది. ఇది నేను ఆడియన్స్కి ఇచ్చే ఒక భరోసా. ఓకే, ష్యూర్, మేము చూస్తాము. అయితే ఒక డెబ్యూ మూవీతో వస్తున్నప్పుడు ఒక మంచి అప్రిసియేషన్ కానీ, లేదంటే సోషల్ మీడియా త్రూ వచ్చే అప్లాస్ కానీ, ఇవన్నీ కూడా మీకు మంచి బూస్ట్ ఇస్తాయి రిలీజ్కి ముందు. అలా చూస్తే ఆ బూస్ట్ తోట నేను ఎంత మీరు అడిగారు కదా రాగానే ఇంత ప్రశాంతంగా ఉన్నారు. అవును, ఆ ప్రశాంతత కారణం దీనివల్లే. సో మనం చెప్పాము ఒకటి. సో మనం చెప్పిన ప్రతిదీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక సీన్, నిత్యశ్రీ సీన్ కానీ, తర్వాత సాంగ్ కానీ, చిన్మయ్య గారు పాడిన పాట కానీ, ఇప్పుడు రమణ గోగుల్ గారు పాడిన పాట, రేపు రిలీజ్ అవబోతున్న సునీత్ గారి సాంగ్, సునీత్ గారిది ఒక మంచి కపుల్ సాంగ్ ఉంది ఇందులో. సో అంటే యూత్కి అట్రాక్ట్ చేసే, మంచి కాలేజ్ స్టూడెంట్స్కి కనెక్ట్ అయ్యే, అలానే యూత్ కపుల్కి కనెక్ట్ అయ్యే సాంగ్స్, మంచి సన్నివేశాలు ఉన్నాయి. సో అంటే నాట్ ఫర్ ఏదో ఒక మెసేజ్ అనో అలానే ఉండదు. ప్రతి చోట మన కుటుంబంలో మన మధ్యలో ఉన్న ఫీల్ అది మీకు ఇస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, అండ్ అంటే ఒక్కొక్కరు లాంచ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళ దగ్గర నుండి అసలు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అనేది తెలుసుకోవడం క్యూరియస్గా ఉంది. సీతక్క గారితో మొదలు పెట్టాం. పోస్టర్ రిలీజ్ చేశారు. వెరీ ఫైర్ డైనమిక్ లేడీ. అవును, అండ్ చాలా బ్యాలెన్స్డ్, చాలా రెస్పాన్సిబుల్ మినిస్టర్ నౌ. సో విమెన్ వెల్ఫేర్కి ఆవిడ మినిస్టర్గా ఉన్నారు. సో మేము ఈ సీన్ చూపించాం మేడంకి. సో మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు ఇమీడియట్గా. ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు. మీకు ఆ క్లిప్స్ రేపు వస్తాయి. అంటే ఆ నారి
ఈ నారి గురించి ఏమన్నారు చూసిన తర్వాత ఆమెని చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అవును జీవితంలో ఆవిడ ఎన్నో చూసారు. సో ఇలాంటి ఒక సినిమాలో ఆవిడ కనపడడం కనపడడం అనేది నిజంగా అవును. మెన్షన్ చేశారు, పర్టికులర్గా మెన్షన్ చేశారు. యాజ్ అ డైరెక్టర్ గా మీరండి ఆవిడ పర్ఫార్మెన్స్ అంటే అన్ని సినిమాలు మనం చూసాము. ఆవిడని డైరెక్ట్ చేయడం అనేది అంటే ఆవిడ ఎలా అంటే మనం ఏదో డెబ్యూ డైరెక్టర్గా వచ్చాము, వీళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో అనే భయాలు జనరల్గా సీనియర్స్కి ఉంటాయి కొంచెం. అంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని వీళ్ళు పెంచుతారో డిస్ట్రాయ్ చేస్తారో అనేది ఒకటి ఉంటుంది. కానీ అంటే నేను ఇంచుమించుగా ఈ సినిమా ద్వారా చాలామంది సీనియర్స్తో పనిచేశాను. నాకు లక్కీగా నాకు అందరూ అలాంటి ఒక మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళే దొరికారు. ఆమని గారిని అడుగుతాను, పర్టికులర్గా ఆమె గారు ఆమె చెప్పాలి, మీరు చెప్పడం కంటే ఆవిడ చెప్తే బాగుంటుంది. సో ఆయన మీకు ఎలా ఒక స్టోరీయో లేదంటే ఇంకేదైనా అప్రోచ్ అవ్వటమే మీరేమనుకున్నారు? ఒక కొత్తగా వస్తున్న వాళ్ళు కదా, ఆ నమ్మచ్చా నమ్మకూడదా అంటే అంత బాగా వెళ్తుంది అని. ఈ మధ్య కాలంలో ఎక్కువ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, అలాగే ఈయన కూడా కొత్తగా వచ్చారు, చెప్పారు. సో నాకు ఆ కథ మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. కొంచెం మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న ఒక కొత్తగా ఉంది ఇది. అంటే మనకు సొసైటీకి చాలా అవసరమైన కథ ఇది, చాలా మంచి కథ. ఎక్కడ డ్రామాటిక్ కానీ ఒక అంత మొత్తం రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో చాలా బాగుందని ఒప్పేసుకున్నాను. ఎలా చేస్తారనేది అయితే నాకు భరోసా లేదు. సో ఆ తర్వాత ఫస్ట్ డే నేను కొంచెం అక్కడ బాగా ఫీల్ అయ్యాను. సో చాలా బాగా చేస్తారు, మంచి సీన్స్ అని చాలా బాగా తీసుకున్నారు. ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు అదే చెప్పాను, డెప్త్ సీన్ చేసేప్పుడు అంతా ఎమోషనల్ చేసేప్పుడు అంతా బాగా చేయించుకున్నారు ఆయన. నేను ఎలా చేస్తాను అనుకో ఆయనకు కావాల్సింది ఆయన చేయించుకున్నారు అది. సో అక్కడ నేను చాలా సాటిస్ఫాక్షన్. ఓకే, ఇంత సీనియర్ యాక్టర్స్ ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటారా? ఇది రియల్లీ మాకు అసలు ఆవిడనే చూస్ చేసుకోవడం అనేది ఎందుకు జరిగింది? మీకు చెప్పారా అండి అసలు ఆయన మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు అని? తెలీదు ఆయన ఎప్పుడు. అంటే ఆవిడకంట దగ్గరైన హీరోయిన్ ఎవరున్నారండి? అంటే ఒక కామన్ విమెన్, ఒక కామన్ విమెన్ కి, ఒక గృహిణి, అంటే కామన్ విమెన్ మీన్స్ ఒక సాధారణ మహిళ, అంత ఒక చిలిపి మిస్టర్ పెళ్ళాంలో కానీ లేదంటే శుభలగ్నంలో అంత బరువైన లేదా అంత చిలిపితనం ఉన్న లేకపోతే అదొక కాంట్రవర్షియల్ పాయింట్ తోటి మెప్పించగలిగిన ఆర్టిస్ట్ అంటే అది చిన్న విషయం కాదు. సో అందుకే షీఈస్ ద వన్. అంటే వేరే వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్ ఆవిడైతే బాగుంటుందని ఆ అప్రోచ్ అవ్వడానికి మాకు కొంచెం టైం పట్టింది. కానీ సో వన్స్ అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్లీ షీ యాక్సెప్టెడ్, అంతే. ఓకే. అండ్ మీరు సీనియర్స్తో వర్క్ చేశారు అండ్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి మేకింగ్ స్టైల్స్లో. అప్పటికి ఇప్పటికి ఏం అబ్జర్వ్ చేశారు? కొంచెం మార్పు వచ్చింది. అంటే మేకింగ్ స్టైల్ మీరు చెప్పినట్టు చాలా మార్పు వచ్చింది. కెమెరా వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ అన్నీ చాలా డిఫరెన్స్. ఇప్పుడే ఉందండి, ప్రతి సీను మనం 3 సార్లు చూసుకుని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ కావాల్సినట్టుగా అక్కడే ఇప్పుడు స్పాట్ లోనే అన్ని స్పాంటేనియస్ గా అన్ని అయిపోతున్నాయి. అక్కడే ఎడిట్ చేసేస్తున్నారు, అక్కడే చూస్తున్నారు, రష్ చూస్తున్నారు. అప్పుడంతా మేము చేసి 3 రోజులు 4 రోజులు రష్ వచ్చేది, రష్ వచ్చిన తర్వాత రష్ చూసి ఏదైనా డిఫరెన్స్ ఉంటే చూసుకుని చేసేవాళ్ళు. ప్రతి సీన్ కూడా చూడలేరు, పర్టికులర్ సీన్స్ మాత్రం చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి షార్ట్ మానిటర్ లో చూసి ఆన్ ద స్పాట్ చూసుకుంటున్నారు. వెంటనే మార్పులు, ఒక చిన్న ఒక హెయిర్ పిన్ వచ్చినా ఏదో వచ్చినా అన్ని కనబడుతున్నాయి మనకు. యాక్టింగ్ ఎలా చేసాం, ఇంకొంచెం బెటర్మెంట్ చేద్దామని అని ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా డైరెక్టర్ గారు మిమ్మల్ని? అంటే లైక్ మళ్ళీ చేద్దాము, ఇది ఇంకొకసారి చేద్దాం, ఇంకొక టేక్ తీసుకుందాం అండి, ఆవిడే అడుగుతారు కదా, మీకు ఇది కరెక్ట్ గా మీరు అనుకున్నట్టు వచ్చిందా, ఇంకొకసారి చేద్దామా లేదంటే అసలు అడగగలదు. ఓకేనా మనం చెప్పి ఒకసారి చెక్ చేసుకునే లోపల ఏమండి కరెక్ట్ గానే ఉందా, ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే కూడా నేను మళ్ళీ ఇంకొకసారి చేద్దాం అండి. ఇది నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకొని దాన్ని అంత బెస్ట్ ఇవ్వాలి అని ట్రై చేసిన సీన్ ఏదైనా ఉందా ఈ మూవీలో? నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువ ఎప్పుడు తీసుకోను, ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి. అవును,
అదర్వైజ్ చాలా It all తక్కువ. comes with the ఎందుకంటే ఎక్కువ ఒక నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలాగే experience మీకు చేయాలని. వచ్చేస్తుందంటారు కదా. ఎక్స్పీరియన్స్ అని కాదు, నాకు నా వర్క్ మీద ఇంట్రెస్ట్, ఇలాగే చేయాలి, ఇంత బాగా చేయాలి అని నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేయాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఆ కోరిక. ఏ చిన్న క్యారెక్టర్, టైనీ క్యారెక్టర్ ఇస్తే కూడా నేను అక్కడెక్కడ నేను తగ్గను, నా క్యారెక్టర్కి నేను బాగా చేయాలనుకుంటాను. సో అందుకని సూపర్. సాంగ్స్ మీరు అన్నట్టు ఇప్పుడే జస్ట్ మాట్లాడుకున్నాము, మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి భలే వింటున్నాము. ఎక్కడ రమణ గోగుల్ గారు రీసెంట్గా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం, ఆయన రావటమే అద్భుతమైన పాట ఇచ్చారు, అది ఇప్పటికీ వింటున్నాము. అండ్ అలాగే లూప్లో వినే పాట అవుద్ది నారిలో పాట కూడా అనుకుంటున్నాము. సో చిన్మయ్ గారు పాడిన పాట అయినా చాలా వీక్ మూమెంట్లో ఉన్న ఎవరికైనా సరే ఆ పాట ఒక్కసారి వింటే డెఫినెట్గా వాళ్ళ మూడ్ని చేంజ్ చేసి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ చేసేలాగా. అంటే ఒక సెలబ్రిటీ ఎవరన్నా తీసుకొచ్చి లాంచ్ చేయటం, అవి రిలీజ్ చేయటం అనేది బాగుంటుంది. ఇక్కడ వరకు బాగుంది. IAS IPS వీళ్ళు రావటం ఏంటి, జడ్జెస్ రావటం ఏంటి. మగాడేంట్రా బుజ్జి సాంగ్ కి అది ఆ మగాడేంట్రాలో కూడా ఎన్నో వేరియేషన్స్ చూపించాడు, ఇడు మగాడేంట్రా అని. అంటే అది కేవలం అంటే ఆ గీత దాటనంత వరకు నువ్వు మగాడివి, ఒక గీత దాటితే నువ్వేం మగాడివి అనేది చెప్పడం అంతే. అందులో అది ఎవరో 4-5 చేసిన దానికి అందరినీ ఒక ఇదిగా కాకుండా, సో అది దానివల్ల మేము కూడా అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒకళ్ళు అనుమానంగా చూసే చూపులను లేకపోతే ఇంకోటో ఇలాంటి దాటకుండా ఉండటం మనకు మంచిది, మనం రియల్ మెన్గా నిలబడదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆ సాంగ్ వచ్చింది. సో మన సొసైటీని నడిపిస్తున్న జడ్జెస్, IAS IPS అండ్ ముఖ్యంగా మహిళలు ఆ సినిమాకి చాలామంది ఆ రోజు షోకి వచ్చారు చాలామంది. ఆ సందర్భంగా సాంగ్ రిలీజ్ చేసాం. ఇప్పుడు ఎవరైనా కూడా అంటే ఒక అబ్బాయి అంటే ఒక మంచి అబ్బాయి అయితే బాగుండు అని అనుకుంటారు. ఇప్పుడు పెళ్లి సంబంధం చూసినా కూడా ఒక మంచి అబ్బాయిని చూద్దాము అని అనుకుంటూ ఉంటారు. ఎంత సంపాదిస్తున్నాడు ఇవన్నీ కాదు, అబ్బాయి మంచి. అంటే ఈ మంచి అనే విషయంలో మంచి అంటే ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు? ఒక 5 క్యారెక్టరిస్టిక్స్. మీరు అలా అనుకుంటున్నారా మంచి ఉంటే చాలని? ఇప్పట్లో అమ్మాయిలు అనుకోవట్లే, వాడు ఏం సంపాదిస్తున్నాడు, ఎక్కడ అబ్రాడ్లో ఎక్కడ పనిచేస్తున్నాడు, US అలా పనిచేస్తున్నాడా, ఇవన్నీ లోపల ఉంటాయి, బయటకు మంచి. అది ఎవరికైనా ఉంటుంది కదా, మంచి భర్త రావాలని ఏ అమ్మాయినా కోరుకునేది, అది న్యాయం కదా. అంటే మన అబ్బాయి ఒక కొడుకు గురించి చెప్పే ఎప్పుడైనా కూడా మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి అని అంటారు. మంచి అంటే ఏంటి అసలు? మంచి అంటే ఎదుటి వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ, ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ విలువని గుర్తించడం. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ క్వాలిటీ ఫర్ ఎనీబడి. అది విమెన్ అయినా మెన్ అయినా కొడుకైనా తండ్రి అయినా. సో ఎదుటి వాళ్ళకి ఒక మినిమం ఆ రెస్పెక్ట్ ఇవ్వటం, గుర్తించడం ఫస్ట్. అండ్ ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్స్ అంటే జెన్జీ అని స్టార్ట్ అయింది కదా, అందరం ఒకటే, వీర్ ఈక్వల్, ఇంకా కంపీట్ చేస్తున్నాము. ఇది ఎవరు అడుగుతున్నారు? అందరూ అనుకునేదే కదా, జనరేషన్ అట్లా. గర్ల్స్ అలా అడిగితే అది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నట్టే అని నేను చెప్తా. ఎందుకంటే మెన్ విమెన్ ఎప్పటికీ ఈక్వల్ కాదు, డెఫినెట్గా కాదు. విమెన్ మెన్ కంట కొంచెం ఎక్కువ, చాలా ఎక్కువ. అది రియల్, అది రియాలిటీ. ఎందుకంటే అంటే ఏదో శక్తివంతంగానో మనుషులు మగాళ్ళని ఏదో ఫిజికల్గానో ఆలోచిస్తే, బట్ ఆడవాళ్ళు ఎప్పటికీ శక్తివంతులే. ఏ విషయంలో తీసుకున్నా ఆడవాళ్ళు గ్రేటే, శక్తివంతులు అంటే గొప్ప గ్రేట్ అనేది అంటే అదే శక్తివంతులు వాళ్ళు. ఇప్పుడు ఒక జన్మ సృష్టి, ఇప్పుడు ఈ సృష్టి పుట్టిందే ఆడదాని నుంచి అనే ఒక డైలాగ్ ఉంది ఆవిడ ఇందులో. ఈ సృష్టి పుట్టిందే ఆడదాని నుంచి. సో అంత పుట్టించే శక్తి, అంత భరించే శక్తి భూమి తర్వాత భూమితో పోల్చి స్థానం మహిళకే ఇచ్చారు కదా. సో వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ అండి, అంటే ఇంకా మమ్మల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఏంటి మీరు కాకుండా? అంటే ఇందులో ప్రగతి గారు ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసి, ఆవిడ కూడా ఒక లాయర్ క్యారెక్టర్, అది కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆవిడది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అది కూడా.
ఇంకా హీరో సునైనా గారు. సునైనా గారు అవును, ఆవిడ మంచి ఫన్ మంచి ఉంటారు పాయింట్ రైజ్ చేసే ఒక క్యారెక్టర్లో ఆవిడ చాలా బాగా చేశారు. అంటే ఒక సూటిగా సమాజాన్ని ఒక పాయింట్ని ఆవిడ లేవనెత్తే రోల్ ఆవిడది. ఇంకా హీరో గారు వికాస్ హీరో చేశారు. వికాస్ వశిష్ఠ సినిమా బండి ఒక చిత్రం చేశారు. ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న యాక్టర్. వండర్ఫుల్. ఆమెగా నెక్స్ట్ హీరోయిన్ గా ఒక తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి మౌనిక. ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఇంట్రడక్షన్. అలానే ఇంకా సీనియర్స్ కేదార్ శంకర్ గారు, నాగమహేష్ అందరూ గారు, ఈ సినిమాకి చాలా ఛత్రపతి అవసరమైన శేఖర్ గారు character. మెయిన్. అదొక రోల్, ఆయన చేసిన రోల్ అయితే అద్భుతం. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు, మా నిత్యశ్రీ, అలానే కార్తికేయ మేజర్ గా వీళ్ళిద్దరూ కొడుకుగా Son చేశాడు. character. అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా బాగా చేశాడు. సో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు బాగా లీడ్ చేశారు. అందరి క్యారెక్టర్స్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. కొత్త డైరెక్టర్ అని కాకుండా అని చూడకుండా వాళ్ళ సపోర్ట్ అద్భుతం. అలానే నా టెక్నికల్ టీం, ముఖ్యంగా నా మ్యూజిక్ డైరెక్టర్, మా డిఓపీస్, నా ఎడిటర్, అలానే ఇంకా నా లిరిసిస్ట్స్. సో ఒక టీం వర్క్ అని చెప్పాలి. చాలా అద్భుతమైన టీం వర్క్ దొరికింది, నాకు టీం దొరికింది. సో దట్స్ వై ఎంత కూల్గా మేము సినిమా చేయగలిగాం, ఓకే సక్సెస్ఫుల్గా. సో అంటే మీ మూవీ వరకు అంతా అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో ఆ తర్వాత నుండి ఇంకేమైనా మూవీస్ చూసారా రీసెంట్గా ఏమన్నా? అసలు ఒక 10 టైం అంటూ దొరికిందా పాప మీకు? ముందు ప్రమోషన్ లో పడిపోయారా? షూట్స్ ప్రమోషన్స్ ఎలా ఉన్నాము. లాస్ట్ చూసిన మూవీ ఏదైనా ఈ మధ్య కాలంలో మేడం ది బాపు చూసారు? మీరు చూసింది? మీరు నేను కూడా మీరు బాగా అది చూశాను. చూసారు? ఓకే, మీ మూవీ మీరే చూసుకున్నారు. అంటే ఎలా ఉంది అని ఒకసారి చూసాను. ఎందుకంటే నేను వాళ్ళు ఇది సినిమా పిలిచినప్పుడేమో నేను వెళ్ళలేకపోయాను, కుదరలేదు. ఫ్రీ వీక్ పిలిచారు, వెళ్ళలేకపోయాను. సో నేను వెళ్ళి పర్సనల్గా చూసాను. ఓకే. అండ్ వన్స్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే షూటింగ్లో చేస్తున్నప్పుడు ఉండే ఎమోషన్స్ అన్నీ క్యారీ అవుతూ అది వేరు, అల్టిమేట్గా మొత్తం మూవీ అంతా ఒకసారి చూసినప్పుడు మీకు కలిగే ఎమోషన్ వేరు ఉంటుంది. సో మొత్తం నారి అంతా చేసేసిన తర్వాత చూసినప్పుడు ఏమనిపించింది? ఇంకా చేయలేదు, చూడలేదు. రేపు చూపిస్తున్నాం. అలా ఉంచారు అంటే మొత్తం ఒకసారి టీం అంతా కలిసి చూస్తారు కదా, అలా టీం అంతా చూసాము. ఆ రోజు మేడం రాలేకపోయారు, బట్ రేపు స్పెషల్ గా మళ్ళీ ప్రెస్ తో పాటు చూడబోతున్నారు. ప్రెస్ మీట్ ఆఫ్టర్ ప్రెస్ మీట్. మీకు ఆ సినిమా చూసిన తర్వాత వి ఫేస్ దట్ ప్రెస్ మీట్. వాట్ వాజ్ యువర్ ఎమోషనల్ ఇంటెన్షన్? అప్పుడు ఎలా అనిపించింది? ఎవరిది? మొత్తం మూవీ అంతా చూసిన తర్వాత ఒకసారి. నాదా? నేను ఒకసారి చూడటం ఏంటంటే ప్రతి సీన్ ఒక్కొక్క 100 సార్లు ప్రతి చోట బిట్స్ అండ్ పార్ట్స్ గా చూస్తున్నప్పుడు వేరు, అంతా కలిపి మొత్తం కూడా ఒక 20-30 సార్లు చూసారు. ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ ఇన్ మై మైండ్. ఇంకా నాకు ఆ జడ్జిమెంట్ పోతుంది కదా. సో ఇంకా రేపు మేడం చూపిస్తా. ఆయన ఒళ్ళో పుట్టిన బిడ్డ కదా నారి, ఇంకా ఆయన చూసుకోకపోతే ఎవరు చూస్తారు? చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి చెప్పడం ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. అలాగే ఈ సినిమాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు. ఏంటంటే 7th రిలీజ్, 7th ఫస్ట్ షోకి, ఫస్ట్ మార్నింగ్ షోకి కపుల్స్ వెళ్తే వాళ్ళకి ఒక టికెట్ ఫ్రీ అనమాట. ఒక టికెట్ కొంటే ముందే బుక్ చేసుకోవాలి అడ్వాన్స్గా. అంటే కపుల్స్ అంటే కపుల్స్ అనే కాదు, ఒక అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, అలాగా ప్రతి మహిళ ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తీసుకుని సినిమాకి రావాలి. దట్స్ వాట్ వి వాంట్. అలానే 8th కూడా 4 షోస్కి ఆఫర్ ఉంది. సో ఇది ఏంటంటే మా ఇంటెన్షన్ ఏంటంటే, ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఇది వాళ్ళ దగ్గర వరకు రీచ్ అవ్వాలి, ఈ మంచి సినిమాని ఆదరించాలని మా కోరిక. సూపర్. మీరు సరే ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు 13 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారనేది మేము చెప్పాలనుకున్నాం ఈ సినిమా ద్వారా. అంటే మనం ఎంత తల్లిదండ్రులుగా ఎంత అబ్జర్వ్ చేస్తున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఈ కొంచెం విశృంఖలంగా పెరిగిపోతున్న ఈ టెక్నాలజీ వల్ల మంచిగా వాడుకోవాల్సిన డేంజర్ జోన్ కదా, టెక్నాలజీ బ్యాలెన్స్ చేయలేక
సో వీళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది మేము జనరల్గా కామన్ పీపుల్ మాట, అది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న మాట. మేము ఆ పాయింట్ మీద సినిమా చేసాం. ఓకే, ద టీన్స్ Yes. ఆ పిల్లలు, ఆ Teens పిల్లలు ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ పిల్లలు ఎంత జాగ్రత్త తీసుకోవాలని కదా, అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ సినిమా చెప్తుంది. చెప్తుంది. ఓకే, అందుకోసం వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు తీసుకుని రావాలి, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని రావాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తాం. అల్టిమేట్ గా మూవీ చూస్తే ఆ కాన్సెప్ట్ అంతా అర్థం అవుతుంది అని Exactly. చెప్పారు. వాళ్ళ పిల్లలతో పాటు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. డెఫినెట్లీ. సో నారీ మూవీ అందరికీ కనెక్ట్ అవుద్ది ఖచ్చితంగా, అది అర్థం అవుతుంది. అంటే ఒకళ్ళు కాదు, అంటే పర్టికులర్ గా ఖచ్చితంగా ఫ్యామిలీ. కనెక్ట్ అవుద్ది అని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ, ఇప్పుడు జనరల్గా ఓ ప్రోడక్ట్ కొనాలి అని ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, సో మేము ఆల్రెడీ కొన్ని శాంపిల్స్ ఇచ్చాము, సక్సెస్ఫుల్ శాంపిల్స్. సో వాటిని చూసి వాటికి వస్తున్న మమ్మల్ని రెస్పాన్స్ని బట్టి అవి పూర్తిగా మీరు అబ్జర్వ్ చేసి, సో ఆ కాన్ఫిడెన్స్తో మా సినిమాకి రండి, నేను ఇంకా మీకు ఇంకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తా అనేది నేను చెప్తా. సూపర్ సూపర్ సూపర్. మూవీ ఖచ్చితంగా మేము చూడాలనుకుంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా చెప్తా, ఎందుకంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఎక్స్పీరియన్స్ చేయాలి, చూడటం ఒకటే కదా, ఎక్స్పీరియన్స్ చేయాలి. వి విష్ యూ వెరీ గుడ్ లక్ అండి ఇద్దరికి కూడా, అండ్ ఎంటైర్ క్రూ ఎవరైతే ఇప్పుడు రాలేదో Yes. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని మేము ఆల్రెడీ అనుకుంటున్నాము. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ వాచ్ నారి ఆన్ March 7th ఇన్ థియేటర్స్, యువర్ నియరెస్ట్ థియేటర్స్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.